హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఊరి నుంచి వచ్చినామని మా మామ చికెన్ పలావ్ చేసి పెట్టిండు. టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఇలాగ ట్రై చేసుకొని తినండి. చికెన్లో అన్నీ కలుపుకోవాలి. లాస్ట్ వీక్ సండే రోజు ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేశాను. సో ఈ వీక్ అయితే మా అక్కలు వచ్చేసారు, మా అక్క కూతురు అందరూ. సో మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ చేయమన్నారు. ఈసారి చికెన్ దమ్ బిర్యానీ కాదులే, స్పెషల్గా పలావ్ చేద్దామని చికెన్ పలావ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ముందుగా కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకుందాము. సో చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం మనం. సో అందుకోసం చికెన్ని నీట్గా కడిగేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేసేసి, ఒక 2-3 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసేసి, అలాగే పసుపు, పెప్పర్ పౌడరు, ఇంకా అల్లం పేస్టు, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసేసి, అలాగే ధనియాల పొడి కూడా వేసేసిండి. బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ పిండి వేసుకొని, మనకి నిమ్మకాయలకి అయితే ఇబ్బంది లేదులే, మన చేలోనే ఉన్నాయి, ఫ్రీగానే నేను పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే మొక్క బాగా ఉడకద్దు అనమాట. సో అందుకోసం మనం నిమ్మకాయ పిండుకుంటాము. సో ఇంకా అలాగ బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకోండి, పెరుగు వేసుకోకుండా. సో అలాగా, ఎందుకంటే మొక్కలకి కారం అనేది బాగా పడుతుంది అనమాట, ఈ లోపల అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోండి, ఒక 5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత పెరుగు ఒక 300 గ్రాములు వేసుకోండి. పెరుగుని ఎట్ట కలపాలంటే కలుపుడు పోటీలు పెడితే మనకే ఫస్ట్ వచ్చేసేయాలి, అట్ట కలపాల. పెరుగు వేసేసుకొని బాగా నానబెట్టుకోండి పెరుగులో, ఎందుకంటే మొక్కకు బాగా పడుతుంది అనమాట పెరుగు. ఇంకా చికెన్ పక్కన పెట్టేసుకొని ఈ లోపల కొత్తిమీర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కోసి పక్కన పెట్టుకోండి. మనమైతే బాస్మతి రైస్ని ఇందాక కడిగి పక్కన పెట్టేసుకున్నాము, ఈ లోపల వబ్బుతాయని. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని దబారా పెట్టుకోవాలి. దాంట్లో 4 స్పూన్లు నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ సామాన్ని వేసుకొని ఫ్రై చేయాలి. బిర్యానీ మసాలాలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు నూనెలో వేసుకున్న తర్వాత వేయించుకోండి కాసేపు. తర్వాత ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవండి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, కలుపుకోవాలి. అరే చికెన్ ఎత్తుకోరా ఫ్రై చేసుకుందాం అని చెప్తే వీళ్ళు చూడు, ఏదో నేషనల్ అవార్డు కదా వచ్చిన వాళ్ళు స్టిల్ ఇస్తారు చూడు, అట్ట ఎత్తుకొని వస్తున్నారు చికెన్ అయితే. చికెన్ దబర్లో వేసుకొని వేపుకోవాలి 10 నిమిషాల వరకు. చికెన్ అయితే చూడడానికి చాలా జ్యూసీగా ఉంది. ఇప్పుడే నాకు నోరు ఊడిపోతుంది తినడానికి. మీకు కూడా అలాగే ఉంటే కామెంట్ చేయండి. అన్న తమ్ముళ్ళు కానీ అన్న చెల్లెళ్ళు కానీ ఒక దగ్గర కానీ ఉన్నారు అనుకో, ఉంటుంది కొట్టుకుంటానే ఉంటారు. ఈ చికెన్ అయిపోయి లోపల చూడండి బాక్సింగ్ ఆడుతున్నారు. చికెన్ అయితే 50% ఉడికిపోయింది. ఇంకా ఉప్పు కారం అన్నీ చూసుకున్నాక బాస్మతి రైస్ వేసుకొని కాసేపు కలిపెట్టుకోవాలి. బాస్మతి రైస్ కాసేపు కలుపుకున్నాక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఉప్పు అన్నీ వేసుకొని చిన్నగా కలుపుకొని ఆవిరిపోకుండా మూత పెట్టుకోండి. బిర్యానీ అయితే అయిపోవచ్చింది. ఇంకా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇంకా అద్దిరిపోతుంది. బిర్యానీ అయితే అయిపోయింది. మా అమ్మమ్మ అయితే ప్లేట్లు అయితే తెచ్చి హాల్లో పెట్టింది. మా అమ్మమ్మ ఫ్యాన్ వేయమంటే నేను లైట్లన్నీ ఆపేస్తాను. మా అన్న అయితే వచ్చి లైటు ఫ్యాన్ అయితే వేసిండు. మేమైతే విద్యానికి ప్లేట్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నాము. అమ్మమ్మ ఇంకా సమరశంఖం మోగించడమే ఆలస్యం. మా అమ్మమ్మ అయితే బిర్యానీ వడ్డిస్తుంది అందరికీ. మా మామ అయితే నన్ను వీడియో తీస్తున్నాడు, అందుకే నేను మా మామని ఎక్కిరిస్తున్నాను. సో మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా అన్న అయితే పెరిగి అయితే నాకు ఇవ్వకుండా
మంచిగా అయితే తింటుండు. చెల్లిపోయిన ప్రేమ లేకుండా తినేస్తున్నాడు. పలావా రైస్ అయితే టేస్ట్ బాగుంది. మీరు కూడా ఒక ముద్ద తినండి. నా అలా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో కొంచెం సర్వ్ చేసేసుకొని అలా 2 పీసులు వేసుకొని, పీస్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా కుక్ అయింది. అలా పట్టుకోగానే బాగా మెత్తగా ఉందన్నమాట. అలా కొంచెం రైస్ తీసుకొని అందులో ఒక పీస్ పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మసాలాలు కానీ ఉప్పు కారం అన్ని చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇందులో కానీ రైతా కానీ కలుపుకొని తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ లేవు, ఊరికే రైస్ చేసుకొని తినడమే.